హాయ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు సుమతి. నా ఛానల్ పేరు సుమా నవరసాలు. సుమా నవరసాలు అంటే నా పేరు కలిసి నేను చేసే ప్రతి ఒక్క పని నవ్వుతూ అయినా సరదాగా అయినా కష్టమైన బాధ అయినా మీ అందరితో పంచుకోవాలని ఈ ఛానల్ పేరు ఇలా పెట్టుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ నవ్వుతూ ఉండాలి, ఆ నవ్వులో కూడా నేనుండాలి ఆశపడుతున్నాను. మీ అందరితో పరిచయం పెంచుకుందామని అనుకుంటున్నాను. ఎన్నో ఉంటాయి, ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, బయట ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ కొత్తగా యూట్యూబ్ తరపున ఫ్రెండ్స్ మొదలవడం అనేది మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, ఎంతోమంది యూట్యూబ్ తరపున ఫ్రెండ్స్ అవుతారు. ఆ అదృష్టం నాకు కావాలని ఆశపడుతున్నాను. మీ ఇంట్లో ఆడపడుచులాగా నన్ను ఆదరిస్తారని ఆశపడుతున్నాను. నేను చేసే పని ప్రతి ఒక్క పని ఆ ఛానల్లో చూపించాలని కోరుకుంటూ ఆ ఛానల్ ఓపెన్ చేశా. నవరసాలు అంటే నేను టైలరింగ్ చేస్తాను, వంటలు చేస్తాను, ఇంటి పనులన్నీ చేస్తాను. అంతేకాకుండా నాకు పని కోసం నేను హోటళ్ళల్లో పనికి వెళ్తాను, సిమెంట్ పనికి వెళ్తాను, ఇంకా ఆఖరికి కూలి పనికైనా నేను వెళ్తాను. అన్ని పనుల్ని మీకు చూపించాలని. అంటే చాలామంది అన్నారు, అక్క నువ్వు చాలా బాగా పనులు చేస్తావు కదా, ఇంత కష్టాలలో ఉన్నావు కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్లో ఎందుకు చేయకూడదు, యూట్యూబ్లో నీ పనుల్ని ఎందుకు పెట్టకూడదు, ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి అక్క ఎలా ఉంటుంది అని నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు. నేను పని చేసి ఒక 5 మందిని సాకాల్చిన బాధ్యత నాకు. నా మీద 5 మంది ఆధారపడి ఉన్నారు. 5 మందిలో ఫస్ట్ మా నాన్న, మా అమ్మ. అంటే నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నాడు. తర్వాత నా ఫ్యామిలీలో నా పిల్లలు కావచ్చు, నా భర్త కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. ఈరోజు నేను కూలి పని చేసినట్టు రేపు మన ఇంట్లో మన పిల్లలు చేయకూడదేమో అన్న ఆశ. అందుకే నేను ఈ ఛానల్ పెట్టాను. ఏమో ఈ ఛానల్ ద్వారా మీ అందరి సపోర్టు వల్ల నేనేమన్నా ముందుకు సాగలుగుతానా, నా ఆశలు ఆలోచనలు మంచివయ్యి మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నాకు నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారనే ఆశతో నేను ఈ ఛానల్ పెడుతున్నాను. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నన్ను మీ ఇంట్లో ఆడపడుసుగా ఆదరిస్తారని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే తెలుగింటి ఆడపడుసుని నేను. ఏ కష్టానైనా ఇష్టంగా భావించి బ్రతకగలుగుతున్నాను. ఇప్పుడు వరకు నాకు కష్టం తప్ప సుఖము సంతోషం అనేది తెలీదు. దేనైనా ఈ చిన్న సిరినవ్వుతో భరిస్తున్నాను, బతికేస్తున్నాను. ఎందుకో నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఆశ. అంటే దాదాపు 1 సంవత్సరం నుండి నాకు చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమని చెప్పి. నేనే ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు నా అంతటా నేనే, అందరూ చెప్పేది నిజమే కదా, మనం ఎందుకు వాళ్ళు వీళ్ళు ఇలా అంటారేమో అలా అంటారేమో అని ఎందుకు భయపడాలి, మన స్వయంగా మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం. అందరూ ఎలా ఆదరిస్తారో ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే తెలుగింటి ఆడపడుచు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, ఆదరిస్తారని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా నన్ను ఆదరించండి, నన్ను హక్కును చేర్చుకోండి, మీ ఇంట్లో ఆడపడుచులాగా చూడండి. అంతకు మించి ఇంకే ఆడకూతురైనా ఏది కోరుకుంటుంది, అంతే కదండి. నా మాటలో నా చేష్టలో ఎలాంటివో నాకు తెలియదు. ఎందుకంటే నేను పల్లెటూరు అమ్మాయిని, పక్కా పల్లెటూరు అమ్మాయిని. మాది చిత్తూరు. కానీ ప్రస్తుతానికి కొన్ని సమస్యల వల్ల చిత్తూరు విలేజ్ నుండి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఉంటున్నాను. నాకు మా ఊర్లో నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశ. అందులో మా నాన్నకి నా చేత్తో వంట చేసి పెట్టి ఆయన్ని హ్యాపీగా ఉంచాలని చాలా ఆశ. కానీ కావట్లేదు. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇల్లు కట్టుకుంటానేమో. నా ఆలోచనల్ని
మీ ముందు పెడుతున్నాను. నా హెల్ప్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా, లైక్ చేస్తారా, అంతా మీ ఇష్టమే. బాయ్.